ఈటెల జమున నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కరీంనగర్ జిల్లా మానకొండూరు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు అన్నారు. జడ్పీ చైర్పర్సన్ విజయతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈటెలకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని, 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తికి చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముందని అన్నారు. అయితే రాముడి గుడులు, దళితుల భూములు కబ్జా చేసిన చరిత్ర ఈటెలదని రామకృష్ణారావు మండిపడ్డారు. ఎదురుగా వచ్చి మాట్లాడడం చేతకాకనే జమునతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఈటెల బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాకన్నా ఎక్కువగా పనిచేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద కార్యకర్త, ప్రజలకు వాస్తవాన్ని చెప్పాలంటే ఇలా కార్యకర్తలాగా కళ్ళకు కేసీఆర్ గారిది 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర 1982 నుంచి 2018 వరకు కనీసం 15 సార్లు ఎన్నికలు నిలబడిన వ్యక్తి, ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, ఎంపీగా చేసిన వ్యక్తి, మంత్రిగా చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమాన్ని సారథి వహించి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, మరి వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి, అంతకంటే మిన్న కూడా ఈటెల రాజేంద్ర గారికి రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి, వారిని పట్టుకొని మీరు కేసీఆర్ గారిని పట్టుకొని ఇవాళ 20 కోట్ల రూపాయలతో ఈటెల రాజేంద్రకి హత్య చేపిస్తుంది, సుపారీ ఇచ్చిన దానికి మీకు నోరెట్ట తిరిగిందని చెప్పి నేను జగన్ రెడ్డి గారిని, ఈటెల రాజేంద్ర గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరో అంబేద్కర్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా దృష్టిలో ఇలా 10 లక్షలు ఇచ్చి ఇలా దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గౌరవ ముఖ్యమంత్రి